ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. నేరాల అదుపుకు డ్రోన్ల ద్వారా ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం. PGRS కు 370 అర్జీలు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఈ నెల 31 వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. వచ్చే వేసవిలో గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాకు చర్యలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ CEO VVV లక్ష్మణరావు ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే, విజిబుల్ ఇమేజింగ్ పాలసింగ్ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దానికి అనుగుణంగా రాష్ట్రంలో పోలీస్ శాఖ నేరాలు అదుపు చేయడానికి మెన్తో కాకుండా డ్రోన్ల ద్వారా కూడా ఫోకస్ పెట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన డీజీపీ మీడియాతో మాట్లాడారు. టెక్నాలజీని ఉపయోగించి అనేక పోలీస్ సేవలను అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 1200 పెట్టారట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17-18 వేల కెమెరాలు పెట్టాం ఈ మధ్య కాలంలో. మా టార్గెట్ మార్చ్ 31కి, అంటే ఇంకో 2 నెలల చిల్లర ఉంది, లోపు 1,00,000 కెమెరాలు కావాలని. అది ఒకటి వచ్చేసింది ధైర్యం మాకు. దాన్ని మేము తర్వాత 2 లక్షలు 3 లక్షలు పెట్టిస్తాం. నేరం ఎక్కడ జరిగినా ఎక్కడో రికార్డు కావాలా. అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, దొంగతనం కావచ్చు, దొమ్మి కావచ్చు, లేదా ఒక ఆడవాళ్ళ పైన చేసినట్టు అఘాయిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడైనా సరే ఏదో ఒక కెమెరాలో ఎవ్రీ క్రైమ్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇట్ షుడ్ గెట్ రికార్డ్ సమ్వేర్ అనేది మా ఆబ్జెక్టివ్. దానికోసమని ఇప్పుడు ఆల్రెడీ మేము పెట్టిన కెమెరాలు క్రైమ్ హాట్స్పాట్స్ అయితే ఎక్కడైతే దొమ్ము జరిగినాయో, ఆ తర్వాత అదేవిధంగా కొన్ని రిలీజియస్ ప్లేసెస్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. అందుకని రిలీజియస్ ప్లేసెస్లో అన్నీ కలిపి ఇప్పటికీ సుమారు 18,000 కెమెరాలు ఈ మధ్య పెట్టించాం మేము గత 3 నెలలుగా. మా టార్గెట్ వీడ్ లైక్ టు రీచ్ 1 lakh. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక వైజాగ్ సిటీలోనే 5,000 చిల్లర కెమెరాలు పెట్టించాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. విల్ రీచ్ 1 lakh టార్గెట్ బై 31st of March. ఎక్కడైతే మేము కొన్ని చోట్ల చేసినట్టు బ్యాంకు మేనేజర్లను పిలిపించి మీటింగ్లు పెట్టి చెప్పాం, ఎవరైనా ఒక 50 లక్షల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడగండి, మీరు స్వయంగా ఇస్తున్నారా, మీ ఆన్ యువర్ ఓన్ విల్ యు ఆర్ గివింగ్, ఆర్ ఎవరైనా భయపెడితే ఇస్తున్నారా అని ప్రశ్నించమని చెప్పాం. అట్లా ప్రశ్నించిన చోట చాలా చోట్ల అఫెన్స్ ఆగిపోయినాయి. అఫెన్స్ జరగకుండా అయిపోయింది, లేదా అక్కడ పోయే పైసలు. సో ఆ విధంగా సైబర్ క్రైమ్ ఒకటి ప్రివెంట్ చేయడం కోసం అగైన్ 2 విషయాలు ఆలోచిస్తాం. దాంట్లో ఒకటి, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన పంపించాము. ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నది, వచ్చేస్తుంది. రెండవది, టెక్నాలజీని వాడుకోవటం. అంటే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చేలోపే ఉన్నటువంటి టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని ఐడెంటిఫై చేయటం. మూడవది, ప్రచారం చేయటం, ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ విధంగా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా పోలీసింగ్ని, అంటే అది లా అండ్ ఆర్డర్ కావచ్చు,
క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్ కావచ్చు, అన్నిట్లో కూడా మేము అదుగా చేయడం ద్వారా కొంత సత్ఫలితాలు సాధిస్తా ఉన్నాం. ఇదే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, జెడ్పీసీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కెవి రామలక్ష్మి, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరింపబడాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే సోమవారం నుండి 31వ తేదీ వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని రైతు సోదర సోదరీమణులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రెపూడి గ్రామంలో పశు సంవర్ధ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వివిధ రకాల మేలుజాతి లేగదూడలను ప్రదర్శనలు పరిశీలించారు. అలాగే పశు వైద్య శిబిరాన్ని పరిశీలించి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేలుజాతి లేగదూడలను ప్రదర్శించిన రైతులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పశు పోషకాలకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గోకులాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు. పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ పశువుల నుండి మేలుజాతి దూడలను ఉత్పత్తి చేసేందుకు పిండ మార్పిడి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని అన్నారు. ముందుగా ఎమ్మెల్యే పంతం నానాజీ స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి 45 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్ అంబేద్కర్, పశు వైద్యాధికారులు రవికిరణ్, అనిల్ విల్సన్, కళ్యాణి, రాంబాబు, వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ అనుపమ, అధిక సంఖ్యలో ఉమ్మడి పార్టీల సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిజంగా 1,80,000కి షెడ్ అయిపోద్ది చేసుకుంటుంది. చాలామంది 1,80,000కి, 1,60,000, 1,70,000 కూడా చేసి చూపించారు. సుమారు ఇప్పుడు మీ మండలంలో 50 ఇచ్చాం, అలాగే రూరల్ మండలంలో 70-80 ఇచ్చాం. ఇప్పుడు కూడా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ అది పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే అందరికీ ఒకసారి ఇవ్వలేము, కానీ డబ్బాల వారీగా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన కళ్ళెదురుకుంటానే తూర్పుగోదావరి జిల్లా అంటే మా స్నేహితులు ఎవరన్నా హైదరాబాద్ నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి వస్తే వీళ్ళ కళ్ళకి గంటలు కట్టేయాలరా బాబు అనుకునేవాడిని. కార్లు వెళ్తుంటే చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూసి వాళ్ళ ఏంటిది అని చెప్పి వాళ్ళు అంటుంటే మనకు దిష్టి తగులుతుందని చెప్పి కళ్ళ గంటలు కట్టేయాలని చెప్పి అనుకునేవాడిని. అనేక సందర్భాల్లో కె కేశవరావు కూడా చెప్పాను, సార్ మీరు 10 సార్లు వచ్చినప్పుడల్లా మా ల్యాండ్స్ని చూసి అటువంటిది ఇవాళ మన వ్యవసాయం తగ్గిపోయింది. ఇప్పుడు పశు సంపద కూడా తగ్గిపోతూ ఉంది. పశు సంపద పెంచుకోవడానికి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, మన బతకడానికి తెల్లారులేస్తే పాలు లేనిది, కాఫీ లేనిది, టీ లేనిది, పెరుగు లేనిది, మజ్జిగ లేనిది మనం ఎవరు ఉండలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పశు సంపదను పెంచుకోవాలన్నటువంటి ఆలోచనతో రైతుకి పెయ్యి కాకుండా గిత్తగా కొడితే నష్టపోతుందని ఇటువంటి అనేక ఆలోచన చేసి
ఈ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన వీటి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుని 31వ తారీఖు దాకా కూడా ఈ మూగజీవుల్ని సరైన వైద్య సేవలు అందిద్దాం అన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. ఆ 100 రూపాయల్లో 12 రూపాయలు పాడి ద్వారా ఆదాయం మనకి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, వీరందరూ కలిసి మనకి రైతులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశం మీద ఈ రోజు నుంచి 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పశు వైద్య శిబిరాలని కండక్ట్ చేయాల్సిందిగా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా పశు వైద్య శిబిరాలు ప్రతి గ్రామంలో కూడా పశువులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని పశువులకి కూడా వైద్యం అందించాలి. అదేవిధంగా నట్టల నివారణ పథకాన్ని సారు చేయాలని, నట్టల నివారణ మొత్తం అంతా ఉన్న పశువులన్నిటికీ కూడా సుమారుగా మనకి 2,60,000 పశువులు మనం ఈ రోజు నుండి ప్రారంభించి 31వ తారీఖు వరకు పశువులన్నిటికీ కూడా డీవార్మింగ్ అయితే నట్టల నివారణ చేస్తున్నాం మనం. అదేవిధంగా ఏవైతే కొన్ని చిన్న శస్త్రచికిత్సలు, గర్భకోశ వ్యాధులు, అలాగే చూరు కట్టేవి, అలాగే చూరుకి నిర్ధారణ చేయటానికి, అదేవిధంగా కొన్ని పశువులకి చిన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రోజు ఇక్కడ చికిత్స చేయడానికి నిర్ణయించడం అయింది. ఇదే విధంగా మన జిల్లా అంతా కూడా, జిల్లా ఒకటి కాదు రాష్ట్రం అంతా కూడా మనం ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. వచ్చే వేసవి కాలానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాలకు నాణ్యమైన త్రాగునీటిని సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వివివి లక్ష్మణరావు పేర్కొన్నారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని కరప వేలంగి గ్రామంలో గల సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ని కరప ఎంపీడీఓ అనుపంతో కలిసి పరిశీలించారు. ఇంతమందికి నీరు, క్వాలిటీ వాటర్ టైంకి అందుతుందా లేదా, సో దానికి ఇక్కడ మన స్కీమ్లో రెగ్యులర్ రిపేర్స్ చేస్తున్నారు, ఏం జరుగుతున్నాయి మెయింటెనెన్స్ అదిని. బట్ మేము ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా లేదా, ఆ గ్యాప్ ఫిల్ చేస్తే దానివల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందా. అంటే ఇప్పుడు సపోజ్ 2 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తున్నాం అనుకోండి, రోజు ఇవ్వడానికి మనం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందా లేదా. సో అండ్ వాళ్ళకి ఇచ్చిన వాటర్ కూడా జనరల్గా ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది, ట్యాంక్ సమ్మర్లో బాగా నీరు తగ్గిపోతుంది. సో తగ్గిపోతున్నప్పుడు కింద కొంచెం నాచు అలాంటిది వచ్చి మళ్ళీ అది వాటర్ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ప్రజలకి వస్తుంటాయి కాబట్టి, సో దానికి ఏమైనా మనము ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మేము చూడడానికి వచ్చాము ఫిజికల్గా. సో ఇప్పుడు మీకు అది చూసిన తర్వాత మోర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఇంటరాక్ట్ అవుతే మాకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ క్లోరినేషన్ ఓపెన్గా జరుగుతుంది, దానికి ఏమీ ప్రొటెక్షన్ లేదు. దగ్గరలోని అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఉన్నది, పిల్లలు అక్కడే ఆడుతుంటారు. సో రేపు పొద్దున ఫ్యూచర్లో కొంచెం సేఫ్టీ పరంగా అయితే అదేమైనా అక్కడ మనకి అక్కడ రూమ్ లాగా ప్రొవైడ్ చేస్తే అది బాగుంటుందని నేను చెప్పాను అనమాట, ఎక్స్పోజ్ ఓపెన్ కాకుండా. సో దానికి 5 to 6 lakhs ఎస్టిమేషన్ ఉన్నది. సో మా ఫండ్స్ పొజిషన్ చూసుకొని డెఫినెట్గా మేము అయితే హెల్ప్ చేయడానికి డెసిషన్ తీసుకుంటాం. సో ఫిజికల్గా చూసిన తర్వాత సో ఇది మేము వచ్చిన వాళ్ళు ఏంటంటే అన్ని స్కీమ్స్ జిల్లాలో కాదు 4 జిల్లాల్లో కూడా మనకి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో 64 కూడా క్రమంగా ఎవ్రీ వీక్ ఒక 2 చూస్తామండి. చూసి సమ్మర్ వచ్చే లోపే అన్ని స్కీమ్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజలకి మంచి క్వాలిటీ తాగునీరు, సఫిషియెంట్ వాటర్ అందుతుందా లేదా చూస్తాం. గత 77 సంవత్సరాలుగా కాకినాడ సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించనున్న 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి సంగీత విద్వత్ సభ సెక్రటరీ వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా కాకినాడ జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులు వీసీ మురళీకృష్ణ, ఆర్ఏ రావు,
డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ వెంకట్రావు, కృష్ణంరాజు, సుబ్రహ్మణ్యం, మణిబాబులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజు చిత్రపటాల వద్ద పుష్పాంజలిని ఘటించారు. ఈ సందర్భంగా వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ సంగీత విద్వత్సభ నిర్వహిస్తున్న సంగీత నృత్యోత్సవాలకు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు తరలివచ్చి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంగీత నృత్య కళలను ప్రోత్సహించాలని అన్నారు. తొలుత సంస్థ నిర్వహించిన సంగీత పోటీల్లో విజేతలకు అతిథులు ఆదినారాయణరావు, వీసీ మురళీకృష్ణ, డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో చెన్నైకి చెందిన సంగీత విద్వాంసురాలు విద్యా కళ్యాణ్ రామన్ గానం చేయగా, చెన్నైకి చెందిన వయలిన్ విద్వాంసులు బొంబాయి ఆర్ మాధవన్ వయలిన్లోనూ, న్యూజివీడ్కు చెందిన మృదంగ విద్వాంసులు మంగళగిరి శ్రీధర్లు మృదంగంలోనూ వాయిద్య సహకారం అందించారు. సంగీత విద్వాంసులను వీసీ మురళీకృష్ణ సాలువా కప్పి సత్కరించారు. సంగీత కార్యక్రమం ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భరతలక్ష్మి, లక్ష్మి, చావల సూర్యకుమారి, ప్రబల రాజేశ్వరి పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. శ్రీరామూర్తి గారు చేసే సేవలు, దాని తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అక్కడికి రామకృష్ణ గారు, మిగిలిన అందరూ కూడా ఇక్కడ ఇది మా సొంత ఆర్గనైజేషన్, సొంత ఫీలింగ్ అనే ఫీలింగ్తోనే దీన్ని రన్ చేస్తూ ఉంటారు. చాలా చాలా ధన్యవాదాలు. అండ్ విషయాలు గ్లోరియస్ ఫ్యూచర్. కాకినాడలో ఈ ప్రాంతంలో వచ్చిన మన అందరూ కూడా చాలా అత్యద్భుతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళే, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వాళ్ళే. మీరు కూడా అతి త్వరలో ప్రపంచం అంతా మిమ్మల్ని కొనియాడే స్థాయికి ఇక్కడ పెర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విన్నవాళ్ళు ఆశీర్వాదంగా వెళ్తారని నా ప్రగాఢమైన విశ్వాసం. వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఎవ్రీబడీ ప్రెజెంట్. వైఎస్ఆర్ శ్రీధర్ మురళీకృష్ణ కోరికలను అంగీకరించారు. మనం 2 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఆ ప్రోగ్రామ్స్ అయితే జేఎన్టీయూలో 4 శాతం ఏడాది ఉద్దేశంలో ఉంది. జేఎన్టీయూలో చాలా అత్యద్భుతంగా ఆడిటోరియం, ఇంకా సౌండ్ ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆడిటోరియంలో మనం దిగులు 2 రోజులు 27, 28 తారీఖులు జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేస్తున్నాం. సో మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే అక్కడున్న పిల్లలతో పాటు ఈ ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమంలో చేసిన వ్యక్తులు మీరు అందరూ కూడా దిగులు 27, 28 రోజులు 5 తారీఖులు కూడా జేఎన్టీయూలో అభిమాని ఆడిటోరియంకి వచ్చి మీరందరూ కూడా సంగీతాన్ని ఆస్వాదించవలసిగా కోరుతున్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గత ఏడాది పొడవునా ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఏఐసిసి ప్రెసిడెంట్, సెక్రటరీలు రెక్కిగూటం స్టీఫెన్ ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా 2025 నూతన సంవత్సర వేడుక కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో గల సిటీసీ ప్రాంగణంలో సోమవారం ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అధ్యక్షులు జాన్ రెక్కిగూటం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలానికి గాను తమ ఏఐసిసి రాష్ట్ర కమిటీ మరియు కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగానూ ఫలభరితంగానూ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్ర, జిల్లా మరియు 7 రీజియన్ కార్యవర్గ సభ్యులందరికీ తమ అభినందనపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తమ కమిటీ తరపున నిర్వహించబో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను గురించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బెన్నీ, ఏఐసిసి స్టేట్ ప్రెసిడెంట్ జహోనీ, వైస్ ప్రెసిడెంట్ సారథి, సెక్రటరీ టాటా, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ మోజెస్, సిటీసీ ఫౌండర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, కాకినాడ జిల్లా దొమ్మేటి శామ్యుల్ సాగర్, దడాల జాషువాగిరి, జోవెల్ మడికి, టీజీ సుధీర్, కేటీసీ సుమలత, క్యూయిని, ఇనోస్, విజయ్, ప్రవీణ్ బెన్నీ, మోజెస్ బెన్నీ, కృపావరం, కాంతిరాజు, విల్సన్, చార్లెస్, కాకినాడ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సీరం ఐజక్, మిస్పా విజయ్ కుమార్లతో పాటు కార్యవర్గ సభ్యులు మరియు 7 రీజియన్లకు సంబంధించి ఏఐసిసి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, తోని, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాల నుండి అధ్యక్ష కార్యదర్శులతో పాటు వారి కమిటీ సభ్యులు తదితరులు సుమారు 200 మందికి పైబడి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ తమ కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం సమావేశానికి విచ్చేసిన వారందరికీ చక్కని భోజన విందును ఏర్పాటు చేశారు. నేను టైం తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలోనే ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆయన గైడెన్స్తోనే నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాను. అందరూ ఎందుకంటే స్టేట్ లీడర్స్, ఎందుకంటే ముందు నేను రాజమండ్రి, తూర్పుగోదావరి లేదా
తోటి క్రైస్తవులకు ఆహార వస్తువులు, అలాగనే వస్త్రాలు, ఇతర మందులు చాలా మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. టోటల్గా మణిపూర్ విషయమై 30 లక్షల రూపాయలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏఐసిసి యొక్క పిలుపును బట్టి సంఘాలు 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 30 లక్షల రూపాయలతో అనేకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ ఇవ్వడం జరిగింది. అంతకు మించి మరొక 10 లక్షల రూపాయలు ఎక్కువగా ఖర్చు చేసి అక్కడికక్కడే మేము మణిపూర్లో ఉన్నటువంటి మన తోటి క్రైస్తవులకి సహాయాన్ని అందించడం జరిగింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళాం, ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులు. అలా అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఏఐసిసి తరఫున ఈ యొక్క ఘనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి దేవుడు మాకు సహాయాన్ని దయచేశారు. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు ఎలా చెప్తుంది నాకు మాట జ్ఞాపకం వచ్చింది. ఒక చర్చస్ సంస్థలు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఇది ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అటు ఏఐసిసి అంటే ఆల్మోస్ట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇంకా వెంటిలేటర్ మీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలకు ఏదో ఒక మందులు ఇచ్చి నెమ్మదిగా జీవనం పోయేటటువంటి డాక్టర్స్ ఎలాగైతే ప్రయత్నం చేస్తారు, వీరు అనేక విధాలుగా ఈ మంచి పనులు చేస్తున్నారు. పాస్టర్గారుగా మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం, దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఇన్ని పనులు చేయలేము. ఇది కార్యక్రమం చేయాలంటే తప్పకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఏఐసిసి. ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఈరోజు మొత్తం డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీట్ మొత్తం అందరూ కలిసి జనరల్ బాడీ మీటింగ్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ, స్టేట్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ బోర్డ్ కూడా ఇక్కడ కాకినాడ సిటీసీ దగ్గర క్యాంపస్లో జరిగింది. దీనికి డిస్ట్రిక్ట్లో ఉన్న బోర్డ్ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్స్, 7 ఏరియాస్ ప్రెసిడెంట్స్, అందరు కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు వచ్చి ఈ గడిచిన ఇయర్లో చేసిన యాక్టివిటీస్ అన్నీ రివ్యూ చేసి అందరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. ఈరోజు రీజియన్స్గా విభజింపబడి 7 రీజియన్స్ యొక్క చైర్మన్స్గా ఉన్నవారు, సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి సుమారు 200 మంది ఈ యొక్క మీటింగ్లో పాల్గొని, అంత మాత్రమే కాకుండా మరి రాష్ట్ర ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్న రెవరెండ్ డాక్టర్ జుహాని హాలోనన్ గారు, అలాగనే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న రెవరెండ్ టాటా విక్టర్ గారు, అలాగనే సెక్రటరీగా ఉన్న మరి రెవరెండ్ విజయ సారథి గారు, అలాగనే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అధ్యక్షులుగా ఉంటున్న రెవరెండ్ మోజెస్ బాబు గారు, వారందరి యొక్క సమక్షంలో మరి ముఖ్యంగా కాకినాడలో ఉన్న పెద్దలు, మరి క్రైస్తవ నాయకులు, వివిధ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉంటున్నవారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ దినం మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఈ యొక్క సమావేశం నిర్వహించాం. మరి దీనిలో లాస్ట్ ఇయర్లో కమిటీ వారు, కాకినాడ జిల్లా కమిటీ వారు నిర్వహించిన కార్యక్రమాలన్నీ సుమారు 12-13 వివిధ రకాలైన సామాజికమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కూడా దీనిలో మేము మాట్లాడుకోవడం జరిగిన వాటికి కృతజ్ఞత. మరి ముఖ్యంగా 2025 సంవత్సరంలో మరి జరగబోయే వాటి గురించి చర్చ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి సభలో ఈ కాకినాడ జిల్లాలో ఉన్న సభ్యులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు జీవో నెంబర్ 36 ప్రకారం పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 2019 తరువాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత నియమించిన ఉద్యోగులను కొనసాగించాలని, వారికి మెడికల్ ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని, గ్రాడ్యుటీ చట్ట ప్రకారం చెల్లించాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 1 నుండి సమ్మెకు సన్నాహాలు చేస్తున్నామని, జరగబో పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ నరసరాజు, జి అప్పలరాజు, ఎం శివనాగ, ఏఎస్ఎన్ రెడ్డి, పీతమ్మయ్య, బి రాము, వీరభద్రారావు, రామన్న, శాంతి, సత్యలతో పాటు అధిక సంఖ్యలో సహకార ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా కార్యక్రమం చేస్తున్నారు కలెక్టరేట్ల వద్ద. వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్స్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. న్యాయంగా ఇప్పటికే రాష్ట్రంలో 90% ఉద్యోగులకి 11వ పిఆర్సీ అమలు జరిగింది. ఆ పిఆర్సీని ట్యాక్స్ ఉద్యోగులకి అమలు జరపకపోవడం చాలా అన్యాయం. అట్లాగే 62 సంవత్సరాల వయసును కూడా ఈ ఉద్యోగులకు అమలు జరపకపోవడం అన్యాయం. మరి వీళ్ళందరికీ కూడా రేపు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనేక రకాల హామీలు ఇచ్చాడు. ఆ హామీలను తక్షణం అమల్లోకి తీసుకురావాలా, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలా. అలా పరిష్కారం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తారు. పే రివ్యూ జరగాల్సింది. ఆ యొక్క పే రివ్యూని తక్షణమే అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తక్షణమే పే రివ్యూని కమిటీ అపాయింట్ చేసి మాకు పే రివ్యూని చేసి ఏరియాతో సహా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1/3/2019 తర్వాత సహకార సంఘాల్లో ఉద్యోగుల నియామకాలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే 36 జీవో ఇచ్చినప్పటికీ ఈనాటికి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంఘాల్లో నియామకాలు జరగక ఇక అడ్మినిస్ట్రేషన్ కొరవడి అక్కడి పాలక వర్గాలు యొక్క పాలన అవసరాల దృష్ట్యా ఉద్యోగుల నియామకాలు జరిగాయి. ఆ ఉద్యోగులు ఈవేళ తొలగిస్తానడం అనేది అమానుష్యం. 7 సంవత్సరాలకు సర్వీస్ చేసిన ఉద్యోగులు తొలగిస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఆ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేసి పే స్కేల్ వర్తింప చేయాలని కూడా మేము ఒక డిమాండ్గా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా సహకార సంఘాల ఉద్యోగులకు గ్రాడ్యుటీ అనేది 2 లక్షలు సీలింగ్గా పెట్టారు. ఈ సీలింగ్ 2 లక్షలు అనేది అమానుష్యం. దీన్ని ఖండిస్తూ ఈ సీలింగ్ని ఎత్తివేసి 1972 గ్రాడ్యుటీ చట్ట ప్రకారం సహకార సంఘ ఉద్యోగుల గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా బ్యాంకులు డైరెక్ట్ ఫైనాన్స్ చేస్తూ సహకార సంఘాల యొక్క వ్యాపార శక్తిని తగ్గిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం వ్యతిరేకం. జిల్లా బ్యాంకులు డైరెక్ట్ ఫైనాన్స్ చేయకుండా నిరోధించి సహకార సంఘాల ద్వారానే 1997 సహకార సంఘాల చట్ట ప్రకారం ఈ యొక్క ఫైనాన్స్ రైతాంగానికి అందించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క డిమాండ్ల పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కారానికి ముందుకు వచ్చి ఈ యొక్క పరిష్కరిస్తారని చెప్పి ఆశతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల పిలుపు మేరకు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ విజయవాడలో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాం. అప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రాకపోతే రాబోయే ఫిబ్రవరి 1వ వీక్లో మేము నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క డిమాండ్ల పట్ల దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించకపోతే ఏ స్థాయికైనా వెళ్ళి మా డిమాండ్ల యొక్క సాధన కోసం సిఐటియు ప్రజా సంఘాల సాయంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ పిఠాపురం మండలం బి ప్రతిపాడులో డయేరియా ప్రభావ పరిస్థితులపై జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తమ పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. పిఠాపురం మండలం బి ప్రతిపాడులో డయేరియా ప్రభావ పరిస్థితులపై జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తమ పార్టీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. డయేరియా బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యాధికారిని డాక్టర్ ఇందరితో వైద్య సిబ్బందితో పరిస్థితిపై
సమీక్షించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో పరిస్థితి చక్కబడిందని, కొన్ని చోట్ల మంచినీటి పైపులు లీక్ అయినట్లుగాను, పారిశుద్ధ్యం సక్రమంగా లేనట్లుగాను గ్రామస్తులు కొందరు చెప్పారని, దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలనీ చేయవస్తుందంటున్నారు. ఇక్కడ 2 రకాల వాదనలు వినపడుతున్నాయి. ఏంటంటే ఒకటి ఫుడ్ కంటామినేషన్ జరిగిందని ఒకటి అంటున్నారు. 2 గ్రామస్తులు మెయిన్గా చెప్పేది ఏంటంటే అండర్గ్రౌండ్ ఈ వాటర్లో ఇబ్బందులు ఉన్నాయి, కలుషితమై బ్లాక్ వాటర్ వస్తుంది, దాని మూలం కూడా జరిగినాయని చెప్తున్నారు. ఏదైతే మెడికల్ టీం అబ్జర్వ్ చేసిన కొన్ని కేసులు ఉన్నాయి, ఈ కాకుండా ప్రైవేట్గా కొన్ని కేసులు వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తారు. ఇప్పుడే డిఈ గారితో కూడా మాట్లాడాను ఆర్డబ్ల్యూఎస్కి. రేపు కంప్లీట్ ఈ వాటర్ లైన్ అంతా కూడా సర్వే చేసి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా రెక్టిఫికేషన్ చర్యలు తీసుకునేలాగా చేస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ కూడా నీరు సరిగా పారటం లేదు, అది కూడా వారంతా సర్వే చేసి ఏ రకంగా అవుట్లెట్ ఇస్తే ఇక్కడ నీరు నిలబడకుండా ఉంటుంది అన్నది దాన్ని కూడా తప్పకుండా ఆలోచన చేసి తీసుకుంటాం. తప్పకుండా మెడికల్ టీం వాళ్ళు నీరు కోరేది మిగిలిన మిగతా దాన్ని కూడా సర్వే కంప్లీట్ చేసేయండి. కాలనీని ఎక్కడన్నా కేసులు ఉంటే మాత్రం చాలా క్లీన్గా అప్లై చేయండి, అంటే రిపోర్ట్ చేయండి, అడ్మినిస్ట్రేషన్ నివారణ చర్యలు తీసుకోవడం అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, స్వయం ఉపాధికి స్కాలర్షిప్లు, విరాళాలు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. ట్రస్ట్ సభ్యుడు బంగారాజు ఎన్విరాన్మెంట్ కార్యక్రమం చేపట్టాలని సూచించగా, అటవీ శాఖ వారిని సంప్రదిస్తే కోరంగి మడ అడవుల్లో కొన్ని ప్రాంతాలకు నీరు సరిగ్గా అందక మొక్కల ఎదుగుదల లోపించిందని, వాటికి నీరు అందే విధంగా ఎక్కడికక్కడ కాలువలను తవ్వాలని సూచించారు. ఆ ప్రాజెక్టును ఛాలెంజ్గా స్వీకరించి తమ ట్రస్ట్ సభ్యులు రమణమూర్తి పద్మనాభంలో బురదలో 10 రోజుల పాటు శ్రమించి కూలీలతో కాలువలను తవ్వించారు. ఇటీవల పనులు పూర్తి కావడంతో ట్రస్ట్ సభ్యుడు బంగారాజు, రెడ్నం రమణమూర్తి, పద్మనాభం, జగదీష్లు మడా ఫారెస్ట్లో వారు చేసిన పనిని బంగారాజు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బంగారాజు ప్రాజెక్టు చేసేందుకు అనుమతి ఇచ్చిన అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి ట్రస్ట్ చేసిన కార్యక్రమాన్ని అభినందిస్తూ అభినందన పత్రాన్ని ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణకు అందజేశారు. డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డికి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి వరప్రసాద్కు ట్రస్ట్ తరపున జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ తరపున విద్య, వైద్యం, స్వయం ఉపాధికి స్కాలర్షిప్లు, విరాళాలు అందించడంతో పాటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రెడ్నం రమణమూర్తి, పద్మనాభం, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. This fantastic project, and water is growing to all the dwarf plants of mangrove forest, and irrigation facilities has been created. In the next coming years, 5 to 6 years, the degraded forests also will become one of the first class forests. This is only a starting. And our Red Covenant Trust 1978 would like to take up further projects in this mangrove forest with the help of forest officers after identification of the need. The Forest Department, State of Andhra Pradesh, has given a letter of appreciation also. Just I read. This is to appreciate that the Red Convent students 1978 Charitable Trust Kakinada has undertaken a great job in cherishing the Mada plantation at Koringa Natural Mangrove Forest at Koringa. They aptly cleared the blockage of the saline water, feeding canals and sub-canals, enabling proper irrigation to the mangrove forest, promoting biodiversity and recreation of natural conditions at the area. Our department hereby appreciate the Red Convent students 1978 Charitable Trust Kakinada for this excellence and their commitment to the well-being of our environment. Their work towards the noble cause is commendable. ఈ క్రీక్ నుంచి వచ్చే ప్రతి వాటర్ అంతా కూడా ఈ డీప్ ఫారెస్ట్లోకి హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్కి వెళ్తూ ఉన్న చోట బ్యారియర్స్ ఏర్పడి బ్లాకేజెస్ వచ్చేసి లోపలికి ఛానల్స్లోకి వాటర్ వెళ్ళకుండా పోతుంటాయి. దాన్ని మా రమణమూర్తి గారు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అంతా చేయడం కోసం అంతా కూడా దానికి సంబంధించిన వర్క్ అంతా చూసి ఏరియాలో సర్వే చేసినట్టు చేసి జేసీబీ మిషన్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ మాట్లాడి ఛానల్ క్లియరింగ్ చేస్తుంటే లోపలికి అన్నీ కూడా క్లియర్గా వాటర్ వెళ్ళిపోతుందన్న విషయం గమనించిన తర్వాత ఆయన పర్సనల్గా టేకప్ చేసి 2 weeks పాటు ఇక్కడే ఉండి ఈ వర్క్ అంతా చేయించడం వల్ల ఇప్పుడు ఏం చేసామంటే బండ్స్ నుంచి క్రీక్ నుంచి లోపల ఏరియా వెళ్ళేంత ఛానల్స్ అన్ని కూడా క్లియరింగ్ చేయడానికి ఈ ఎక్స్కేవేటర్ని వాడి ఛానల్ క్లియరింగ్ అన్నీ చేసిన తర్వాత లోపలికి ఛానల్స్కి సబ్ ఛానల్స్కి క్లియర్గా వాటర్ వెళ్తుంది. ఇప్పుడు దానివల్ల ఈ స్టంటెడ్ గ్రోత్ అంతా కూడా క్లియర్ అయ్యి మంచి గ్రోత్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అప్పుడే మేము
స్టార్ట్ చేసి పని పూర్తయిపోయి కూడా అప్పుడే 3 వీక్స్ అవుతుంది. దాంతో మాకు ఆ డిఫరెన్స్ కనిపించింది. విదిన్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ టోటల్గా ఫుల్ గ్రోత్ తోటి కనిపిస్తాయని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. ఈ పని చేసినందుకు మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మీద, నేచర్ మీద మనం ఎంత, ఈ బయోడైవర్సిటీ మీద మనం ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఎంత చేయగలిగితే అవి మనం అంత కాపాడుతాయని చెప్పేసి మేము గమనించుకుని మా బంగారాజు గారి ప్రోద్బలంతో మా ట్రస్ట్ చైర్మన్ అయిన బాదం బాలకృష్ణ గారు, ఆనరీ చైర్మన్ కమల్ బాబు గారు వీళ్ళందరూ ఆశీస్సులతోటి ఈ వర్క్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి చెట్టుకి నీరు రేటు చేయడం జరిగింది. దీని ఖర్చు 1,07,000 రూపాయలు అయింది. ఈ పని కూడా 10 రోజులు పట్టింది. సూపర్వైజర్లు పెట్టి అన్నీ చేసి మరి పెట్టడం జరిగింది. చాలా అతి కష్టమైన పని ఇది. అతి కష్టమైన పని కూడా మరి చాలా ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. మా రెడ్ కార్నర్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం, మెడికల్ ఎయిడ్ ఇవ్వడం, లేకపోతే వేరే విధంగా ఈ స్టూడెంట్స్కి బాత్రూమ్స్ బ్లాక్ కట్టించడం ఇలాంటివి చేసాం. కానీ ఇలాంటిది ఎప్పుడు చేయలే. కొత్త ప్రాజెక్టు మా బంగారాజు మా ఫ్రెండ్ చెప్పడం వలన దాని మీద దృష్టి పెట్టాం. ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మనకు తెలియదు, మన దగ్గర ఉండడం వలన భారతదేశంలోనే అతి గొప్ప మడా ఫారెస్ట్ అది. అక్కడ మరి చాలా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో చాలా కొత్తవి, చాలా మనకి అరుదైనవి. మచ్చావ్ అని చెప్పి ఒక పిల్లి కూడా అక్కడ ఉంటుంది. అవన్నీ కూడా చూడడానికి వెళ్ళండి. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా మరి బెంచెస్ కావాలని చెప్తున్నారు. అలాగే ఒక టూరిస్టులు నడవడానికి 2 కిలోమీటర్ల పరిధికి ఒక బ్యాటరీ వెహికల్ కావాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇవ్వడానికి మేము ఆలోచిస్తాం. మీకు అవకాశం ఉంటే డొనేట్ చేయండి. అలాగే బెంచెస్ కూడా డొనేట్ చేయండి. అది చూస్తే మీరు వదిలిపెట్టరు. ప్రతి నెల ఒకసారి వెళ్తారు. అలాంటి ప్రాజెక్టు మరి మా చేత చేయించిన మా ఫ్రెండ్ బంగారాజ్కి, పర్మిషన్ ఇచ్చిన డిఎఫ్ఓ గారికి, మరి చేసిన కార్యకర్తలైనటువంటి మన రెడ్డి రమణమూర్తి, పద్మనాభం తదితర ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్థులు కావాలని మన ఊరు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు వీరభద్రారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ కొత్త గైగల్పాడులో గల శ్రీ శ్యామలాంబ ఆలయం వద్ద మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ముగ్గులు పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మన ఊరు ఫౌండేషన్ అధ్యక్షులు విద్యాసాగర్ అధ్యక్షత వహించి వీరభద్రారెడ్డి ముఖ్య అతిథిగాను, సెక్రటరీ సూర్య విశిష్ట అతిథిగాను, అనుసూర్ రాజకుమారి, అనుపములు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రారెడ్డి, సూర్యలు మాట్లాడుతూ మన ఊరు ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్థులు కావాలని అన్నారు. అనంతరం అతిథులు వీరభద్రారెడ్డి, సూర్య, రాజకుమారి, అనుపమ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. అందరూ కూడా గవర్నమెంట్లు అలాగే చెప్తున్నాయి, మన మున్సిపాలిటీ చెప్తుంది తడి చెత్త పొడి చెత్త సెపరేట్గా చేయండి అని, ప్లాస్టిక్ని వాడడం తగ్గించండి. కానీ కార్యాచరణలో వచ్చేటికి ఎక్కడ తగ్గినట్టు మాకైతే కనపడలేదు. ఈరోజు షాపులకి వెళ్తే అక్కడ కూడా ప్లాస్టిక్ బ్యాన్ అని అంటున్నా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు కవర్లు ఇస్తున్నారు. మనం కూడా ఏం నిర్మాణం లేకుండా కవర్లో పెట్టించేయండి అని అడుగుతున్నారు. చాలా ఎగ్జాంపుల్ చూశాను. కూడా బ్యాగ్ పట్టుకెళ్దామని కూడా ఎవరు అనుకోవట్లేదు. మీ ఇంటి దగ్గర నుంచి మీరు కానీ లేకపోతే మీ వారు కానీ బయటికి వెళ్ళినప్పుడు అంటే మనకి సామాన్లు తేవాలి కాబట్టి బ్యాగ్ పట్టుకెళ్ళని అందిస్తే ఫస్ట్ మీరే అక్కడ నుంచి ఆ ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గించడానికి ప్రథమంగా నాంది కింద ఉంటుందని మా ఉద్దేశం. ఈ సందర్భంగా మా సభ్యులు కూడా అందరూ ఇక్కడ వచ్చారు. ఈ వార్డు నుంచి మేము దీన్ని మొదలు పెట్టాలని ఉద్దేశంతో సాగర్ గారు ఈ ఏరియాని ఎంచుకోవడం జరిగింది. దానికి సపోర్ట్గా మేమందరం నిలబడ్డాము. మీరు కూడా అలాగే నిలబడినట్టయితే మనందరికీ ఉపయోగపడేటట్టు మన కాకినాడని, మన పర్యావరణాన్ని రక్షించడానికి వీలవుతుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దానికి ఒక్కసారి ధన్యవాదాలు. ఆరోగ్యాన్ని ఇచ్చేదానిగా అండ్ అందంగా ఉండాలి కదా. సో దాంట్లో ప్రతి ఒక్కరికి, మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికే బాధ్యత అవసరం. ఎందుకంటే ఒక్కరు మారితే సరిపోదు, అందరూ మారాలి. అందరినీ ఇప్పుడు ఊరు బాగుండాలంటే అది మన ఇంట్లోంచి, మన మనసులోంచి స్టార్ట్ అవ్వాలి. అవునా కదా? సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలామంది మనం అనుకుంటుంటాం శుభ్రంగా ఉంటే బాగుండు, ఏదో ప్రదేశానికి వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉంటే బాగుండు, ఇలా ఉంది ఏంటని అనుకుంటాం. కానీ ఆ శుభ్రత ఎలా వస్తుంది? అందరిలోంచి, మనసులోంచి పుట్టిందే శుభ్రత వస్తుంది. సో పారిశుద్ధ్య నివారణ చేసేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చేసినా కూడా మన వంతు సాయంగా మనం ఏం చేయగలము? చూడండి, కాలువల్లో చాలామంది ప్లాస్టిక్ వేయడం వల్ల, ఆ కాలువలు సరిగ్గా పారకపోవడం వల్ల దుర్వాసన కానివ్వండి, దోమలు కానివ్వండి, రకరకాల సమస్యలు కానివ్వండి, అవి మళ్ళీ మనకి అనారోగ్య సమస్యలు క్రియేట్ చేసి మనం వెళ్ళి హాస్పిటల్ మళ్ళీ బిల్లులు పే చేసి రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన పరిసరాలు బాగుంటాయో,
మన పరిసరాలు బాగుండేలాగా మన సహకారం ఏం చేస్తామో దాన్ని బట్టి మన పిల్లలు, మన కుటుంబం, మన ఊర్లో ఉన్న ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉంటాం. ఆ ఉద్దేశంతోనే ఫౌండర్ తోటి సాగర్ గారు మన ఊరు ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో మీకోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవుడికి ఉన్న సంపదలో సాటి మనిషిపై దయ చూపడం గొప్పవరమని అన్నారు. పేదల యందు దయ, ఆర్తుల యందు ఆదరణ, దీనుల యందు దాతృత్వం చూపడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. ఈ దిశగా దినసరి వేతన కార్మికులైన యువకులు మీకోసం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగేశ్వరరావు, సందీప్, బాబీ, వెంకీ, అడవల్ రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, రైలింగ్ బాపిరాజు, బుద్ధరా సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క కష్టంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని, నెలంతా కష్టపడి కొంత భాగాన్ని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఒక భాగం అనేది 2వ శనివారాన్ని మనకు కేటాయించుకున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి మీకోసం అనే స్వచ్ఛంద సంస్థ యొక్క అతని అధినేత నాగేశ్వరరావు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు అందరినీ అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ముందు చేస్తూ నిత్యం చేస్తున్నారు. అది చాలా అభినందనం. సమాజానికి చాలా ఉపయోగపడే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ బ్లడ్ డొనేషన్స్ అని, గ్రీన్ టీ ప్యాంట్లో మొక్కలు నాటడం కార్యక్రమాలని, ఇంకా ఎవరికి ఏదైనా అవసరం అయితే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు స్పందించి ఏ విషయంలో అయినా సరే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడే సంస్థను మన సంస్థ తరపున అడబాల సంస్థ అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతారు. యువత చెడు దుర్మార్గాలు పడుతున్న ఇటువంటి అంటే రకరకాల వ్యసనాలతోటి చెడిపోతున్న రోజుల్లో అందరికీ స్ఫూర్తిదాయకంగా మరి మీకోసమనే స్వచ్ఛంద సంస్థను పిల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసే ప్లంబరింగ్ వర్క్, ఇటువంటి వర్కులు చేసే యువత మాట వీళ్ళందరూ కలిసి వాళ్ళ కష్టార్జితంలో కొంత సొమ్ముని కేటాయించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. నిజమంటే ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల నిత్యావసరాలు ఇవ్వడమే కాకుండా మరి రమణపేట గ్రామంలో పక్షపాతం రోగంతో మచ్చడిపోయిన రోగులు కూడా వారు స్వయంగా వెళ్ళి వారు ప్రతి నెలకు ఇంటికి నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ యువతను మరి మొత్తం మా రాష్ట్రంలో మన కాకినాడ ఉన్న యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాల్సి సందర్భంగా కోరుతున్నాం. స్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంకు సంబంధించిన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అరిపిరాల నాగు ప్రధాన కార్యదర్శి అంగులూరు ధర్మారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్, ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, కాకినాడ జిల్లా సంఘం గౌరవ సలహాదారులు చేపోలు వీరరాఘవులు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. అక్కడ వీలైనంత మట్టికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి ఆ సైటులో నియమించి మీరందరూ కూడా సహాయ సహకారాలు మాకు అందరూ ఏర్పాటు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులను కానీ, అలాగే ఇక్కడ ఉన్న రూరల్ ఎమ్మెల్యే గారిని కానీ, అర్బన్ ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ కూడా మేము కోరుకుంటే కాకినాడ నగరంలో ఎక్కడో దగ్గర మామూలుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం మాకు ఆవిష్కరణ చేయాలని ఎంతో మంది నుండి మేము మొరపెట్టుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా అధికారులు పక్కన పెడుతున్నారు. తక్షణమే ఈ రోజు మాకు జిల్లా అధ్యక్షులు గారు ఇక్కడికి ఇచ్చేసారు కనుక వారి ద్వారా కూడా ఈ మీడియా ద్వారా కూడా మేము అడుగుతున్నాం. సంఘకర్త, సకల సరాసర సృష్టికర్త ఆ రోజుల్లోనే అందరూ సమానమని కాలజ్ఞానాన్ని బోధించిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం అందరూ స్మరించుకోవాల్సిన విషయం ఉంది. కాకినాడ నగరంలో నడిబొడ్డులో ఎక్కడో దగ్గర మొత్తం మీకు తెలుసున్న మామూలు ప్లేస్లో మాకు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ఆవిష్కరణ చేయాలని, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జయంతి కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం కానీ అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఈ రోజుని ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా మేము పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. నేను ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ ఒక సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను. అలాగే బీసీ సంఘాల్లో కానీ, ఎస్సీ సంఘాల్లో కానీ ఒక నాయకుడిగా ఉన్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ముందు వచ్చిన మన కాంతారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
అదేవిధంగా ఈ యొక్క సంఘంలో ప్రతి వ్యక్తి కూడా తన వంతు సాయంగా కమ్యూనిటీకి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడంలో కూడా ఇలాంటి పెద్దలు మన రామ్ కుమార్ గారు, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు బీజేపీ వారు కూడా ఈ కార్యక్రమానికి చేయడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఇలాంటి దైవ కార్యక్రమాల్లో ముందుండడంలో బీజేపీ అనేది ప్రతి విషయంలో కూడా ముందుంటుందని చెప్పేసి ఆయన ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో ఆధారపరచడం అన్నది చాలా అద్భుతమైన విషయం. మనం పిలిచినట్టు మన పెద్దలు మన కాంతారావు గారు అవ్వచ్చు, మన ఉమాశంకర్ అవ్వచ్చు, అలాగే మన ధర్మారావు గారు అవ్వచ్చు, అలాగే పెద్దలు అందరూ కూడా అంటే అన్యగా భావించద్దు, అందరూ కూడా కోరిక మేరకు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి పెద్దకి కూడా మరొకసారి చేతులు జోడించుకొని హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మన కుల తరపున మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన అంటే 18 చేతి వృత్తుల వారికి 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి అది తీర్చేస్తే 2 లక్షలు ఇవ్వడం, అదేవిధంగా ట్రైనింగ్ ఇస్తూనే ఒక 15,000 కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీము మేము పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో చాలా సంతోషం ఈ కార్యక్రమానికి పెద్దలు పిలిచినందుకు. సంఘ పెద్దలందరూ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కగా తెలుగులో ఈ క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులు హిందూ ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళ వృత్తి కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షించే విధంగా వారి వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మిగిలిన కులాల్లో ఈ మత మార్పిడి ఎక్కువ ఉంది, కానీ విశ్వబ్రాహ్మణుల్లో చక్కగా వాళ్ళ సంప్రదాయాలు పాటిస్తూ ధర్మాన్ని కాపాడుకున్నందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో చిన్న వృత్తులు అలాగే షాప్స్ పెట్టుకోవడం జరిగింది. మన సంఘ సభ్యులు వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని ఈ సంవత్సరం వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ క్యాలెండర్ని కాంతారావు గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంటికి వచ్చి ప్రతి వారి ఆకలిని తెలుసుకుని ప్రతి ఒక్కరికి భోజనం అందించిన బహీరా బేగం అభినవ అన్నపూర్ణ దేవిగా ఖ్యాతినుందారని ఉమర్ ఆలీషా పీఠం సోదరులు అహ్మద్ ఆలీషా పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం వలసపాకల రామకృష్ణ నగర్లో గల విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం కాకినాడ శాఖ ఆధ్వర్యంలో బహీరా బేగం 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు అధ్యక్షత వహించగా పీఠాధిపతి సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా, ఆదిత్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత అతిథులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఠం సభ్యుడు బాబ్జీ జన్మదిన కేకును తీసుకురాగా అతిథులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షాలు కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా అతిథులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షాలు మాట్లాడుతూ అష్టమ పీఠాధిపతులు మొహద్దీన్ బాషా స్వామి సతీమణిగా బహీరా బేగం 35 సంవత్సరాల పాటు సేవలు అందించారని అన్నారు. గురువు దర్శనానికి వచ్చిన వందలాది మంది శిష్యులకు చక్కటి భోజనం అందించి ఆశీర్వచనం ఇచ్చేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, పేరూరు కోమలి, మండా ఎల్లమాంబ, రెడ్డి సూర్యప్రభావతి, అనిశెట్టి సత్యవతి, మనిసే నాగేశ్వరరావు, అమీర్ బాషా, కమల, మంగతాయారు పెద్ద సంఖ్యలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. వారితో చూసినటువంటి అనుభవాలు, వారితో గడిపినటువంటి ప్రతి క్షణాలు, ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటూ, అలాగే వారి యొక్క విషయంలో ఎవరైతే ఎలా ఉన్నారో వారి విషయంలో నేను ఇలాగా నా జీవితకాలంలో ఇటువంటి మోక్షాన్ని పొందగలిగాను అని చెప్పేసి అందరూ సభాసభ్యులందరూ వివిధ కోణాల్లో వివిధ రకాలుగా అందరూ మాట్లాడారు. సంతోషం. మరి వారు ఒకరు అన్నపూర్ణాదేవి అన్నారు, ఒకరిని మోక్షాన్ని ప్రసాదించే పార్వతీదేవి అన్నారు. ఇలా రకరకాల అమ్మని కొలుస్తూ అమ్మని కన్నా అమ్మ అంటూ అందరూ చాలా సంతోషకరంగా చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరి శ్రీమతి జయరాబేగం గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరి మొదటిసారిగా మన కాకినాడ శాఖ వారు ఇక్కడ జరపడం, సూర్యబాబు గారు జరపడం రావడం ఇది ఒక మంచి ఉద్దేశమైనటువంటి విషయం, ఆనందదాయకమైన విషయం.
అందరూ ఆనందించవలసిన విషయం. పూర్వపీఠాధిపతులు సతీపణులు అందరూ చేశారు, సేవ చేశారు, శ్రమ చేశారు, మోక్షాన్ని ఇచ్చారు. అలాగే వారి యొక్క భర్త యొక్క విషయంలో ఎలా మోక్షంలో ఎలా నడవాలా అని చెప్పేసి పీఠాధిపతుల యొక్క భార్య సతీపణులందరినీ ఈ పీఠం గురించి ఎంతగానో పరితపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేరాల అదుపుకు డ్రోన్ల ద్వారా ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం. పీజీఆర్ఎస్కు 370 అర్జీలు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. ఈ నెల 31 వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. వచ్చే వేసవిలో గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాకు చర్యలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈఓ వివివి లక్ష్మణరావు ప్రకటన. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.